మరి ఈరోజు అంగరంగ వైభవంగా మరి గోమాత పూజ అంటే చాలా అదృష్టం. మరి ముక్కోటి దేవతలు సర్వ సకల దేవతలు ఒక గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలకు మనకు అందరి ఆశీర్వాదం వస్తుందని చెప్పి వెనుకట గరుడ పురాణంలో ఉంది. కనుక ఇలాంటి మంచి కార్యక్రమం, ఎందుకంటే వీరమాధవ్ గారు చాలా అద్భుతంగా ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. కరీంనగర్ ప్రజలు మరవలేని ఇలాంటి మంచి మాకు అదృష్టం. ఎందుకంటే గోమాతలకు మంగళహారతులతో మహిళా సోదరుమణులు పెద్ద ఎత్తున స్వాగతాలు పలుకుతూ మరి గోమాతకు ఒక అదృష్టంగా ఇలాంటి పూజలు చేస్తున్నారు. కనుక మీరు కూడా మరి ఎక్కడున్నా కానీ గోమాతను పూజించాలి. మరి గోమాతను మనం రక్షించుకోవాలి. మరి దేశాన్ని కాపాడాలి, దేశ భవిష్యత్తును కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్ర సురక్షను కాపాడాలి. ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రాంతంలో అదృష్టంగా మరి అందరినీ సుఖశాంతాలతో చూస్తున్నారు కాబట్టి అందరికీ అదృష్టంగా ఉంది. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ రక్షణ కోసం పోరాటంలో భాగంగా ఆయన కూడా దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఇలాంటి దేశాన్ని దైవభక్తి మనం అందులో ఉండాలని, దేశభక్తి దైవభక్తి ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మరి గోమాతను మా మహిళా సోదరిమణులు మరి అందరూ ఇక్కడ గోమాతను పూజిస్తే మనం అదృష్టంగా భావించుకుంటామని ఇంత మంచి అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ఇలాంటి కార్యక్రమం పెట్టిన వీరమాధవ్ గారికి ప్రత్యేకంగా వారి బృందం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మీరు కూడా ఎక్కడున్నా కానీ గోమాతను రక్షించుకోవాలి, గోమాతను పూజించాలి. జై గోమాత, జై జై గోమాత. నా పేరు తెలంగాణ ఆనంద్, ఆధ్యాత్మిక గురువు, అయ్యప్ప సేవా సమితి.